డే 5 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. సో గైస్, మన 50 డేస్ ఛాలెంజ్ లో ఈ రోజు మనది డే 5. సో ఈ రోజు మన వర్కౌట్ రొటీన్ వచ్చేసి పుష్ డే. సో దీని గురించి మనం డీప్ గా డిస్కషన్ చేసుకుందాం. మొత్తం వీడియో వినండి, మీకు క్లియర్ అర్థమైపోతుంది. సో బిఫోర్ దాట్ మనం జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒక జామకాయ, లైట్ గా ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకొని మన బైక్ తీసుకొని సీదా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెదర్ మాత్రం ఎక్దమ్ చిల్ ఉంది. పొద్దంతా ఎండ కొట్టింది కానీ బాగానే ఉంది. ఇప్పుడైతే శోభయ్ వచ్చేసిండు. శోభయ్ని పిక్ చేసుకొని సీదా మనం లిఫ్ట్లా జిమ్కి అయితే వచ్చేసినాం. జిమ్ రాగానే ఎక్దమ్ చల్లగా ఉంది. పోరోళ్ళందరూ యాబ్సెంట్ అయినట్టున్నారు, లేడు. సో ఇక మనం వామప్లో అయితే మన బొక్కలన్నీ ఫ్రీ చేసేసుకున్నాం. బొక్కలు ఫ్రీ చేసుకున్న తర్వాత మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో ఈరోజు మనది పుష్ వర్కౌట్ కాబట్టి మెయిన్గా షోల్డర్ డామినెంట్ ఎక్కువ ఉంటుంది, ట్రైసెప్ అండ్ చెస్ట్ వర్కౌట్ తక్కువ ఉంటుంది. పర్టికులర్గా షోల్డర్ వర్కౌట్ ఎక్కువ ఎందుకంటే లాస్ట్ టైం కొట్టినప్పుడు మేము చెస్ట్ని డామినేట్ చేసినాం కాబట్టి ఈ టైం వచ్చేసి మనము షోల్డర్ని డామినేట్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ మన సినారియో మాత్రం ఇలాగే ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ చెస్ట్ ఇంక్లైండ్ అయితే రాడ్ కొట్టినాం, దాని తర్వాత మెషిన్ మీద ఫ్లాట్ బెంచ్ ప్రెస్, దాని తర్వాత ఇంక్లైన్ మెషిన్ ఫ్లైస్ కొట్టి అయితే చెస్ట్ వర్కౌట్ కథం పట్టి చేసినాం ఈ రోజుకి. సో ఇక మెయిన్ వర్కౌట్ మన శోభ ఎక్స్ప్రెషన్ తోనైతే స్టార్ట్ అయిపోయింది. అదే మన బార్బల్ షోల్డర్ ప్రెస్. ఇది మనం 3 సెట్స్ కొట్టినాం. దాని తర్వాత మనం వచ్చేసి లైట్గా హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్తోనైతే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మన షోల్డర్ లైట్గా పెయిన్ ఉంది కాబట్టి ఎక్కువ హెవీ కొట్టలే. దాని తర్వాత డంబుల్ ప్రెస్ 3 సెట్స్ కొట్టి వాడేసినాం. దాని తర్వాత సీదా సూపర్ సెట్కి అయితే వచ్చేసినాం. అదే మన లాటరల్ రైజెస్. ఇది వచ్చేసి మన సింగిల్ హ్యాండ్ లాటరల్ రైజెస్. మనం 10, 12 అండ్ 7.5తోనైతే కొట్టినాం. 12తో వచ్చేసి అట్లీస్ట్ ఒక 8 రెప్స్ అండ్ 10తోని 10 అండ్ 7.5తోని 12 కొట్టి ఈ సెట్ అయితే కథం పట్టించేసినాం. ఇది ఓన్లీ 2 సెట్స్ కొడితే ఎనఫ్, చాలా అయిపోతుంది. 3 సెట్స్ అవసరమే లేదు. 2 సెట్స్ కొట్టినప్పుడే మన షోల్డర్ ఏడ్ కాడికి బ్లాస్ట్ అయిపోతుంది. దాని తర్వాత శోభయ్ రోప్తోనైతే ఫ్రంట్ రైజెస్ షురూ చేసేసిండు. ఈ రోజు మనం షోల్డర్లో మెయిన్గా అయితే ఫ్రంట్ అండ్ సైడ్ డెల్స్ అయితే ట్రైన్ చేస్తున్నాం. సో మన భారీ వచ్చేసింది. మనం బి లైట్గా సామాన్లు చదువుకొని మన వర్కౌట్ బి స్టార్ట్ చేసేసినాం. మనం బి రోప్ ఫ్రంట్ రైజెస్ కొట్టేసి సీదా షోల్డర్లో ఫైనల్ వేరియేషన్ సిట్టింగ్ స్ట్రక్స్ కొట్టేసి మన వర్కౌట్ అయితే కథం పట్టి చేసినాం. ఇదే వర్కౌట్ మన శోభ ఎక్స్ప్రెషన్తో చూస్తే ఇట్లుంటుంది. చూస్తూ ఎట్లుంది, ఎక్దమ్ జమ్ ఉంది. ఇట్లా షోల్డర్ వర్కౌట్ అయిపోయిందో లేదో సీదా మనం ట్రైసప్కి అయితే వెళ్ళిపోయినాం. పుష్ డౌన్ కొట్టినాం రోప్తోనే. దాని తర్వాత అదే రోప్ కింద ఇచ్చి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అయితే కొట్టేసినాం. దాని తర్వాత సీదా ట్రెడ్మిల్ ఎక్కేసినాం. సీదా 15 మినిట్ ట్రెడ్మిల్ చేసేసినాం. చిల్ అయిపోయినాం. ఎక్దమ్ జిమ్లో అయ్యాలా ఫ్రీ అనిపించింది మజిల్ మొత్తం. దాని తర్వాత లైట్గా ఛాయ్ అయితే తాగేసి ఇంటికి వచ్చేసినాం. చూసుకుంటా మనం అయితే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన. సో గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి.